అందరికీ నమస్కారం. నేను మీ నందిని. మరోసారి మరో పుణ్యక్షేత్రంతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఒక ప్రాచీనమైన మరియు పవిత్రమైన హిందూ దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉంది. ఈ దేవాలయం విష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామికి అంకితమైంది. ఇది భారతదేశంలో అత్యంత పవిత్రమైన నరసింహ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రస్తుత గోపురం విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో 16వ శతాబ్దం నిర్మించబడినట్లు శాసనాల ద్వారా తెలిసింది. ఇది దక్షిణ భారతదేశ శిల్పకళను ప్రతిబింబించే శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడింది. ఆలయంలోని గోపురం దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన గోపురాలలో ఒకటి. సుమారు 153 అడుగుల ఎత్తు. ప్రాచీనత. మంగళగిరి దేవాలయానికి చరిత్ర ప్రాచీన కాలం నందు ప్రారంభమైనదని చెప్పబడుతుంది. ఇతిహాస పురాణాల ప్రకారం ఈ దేవాలయం త్రేతా యుగానికి చెందిందని, శ్రీరాముడు వనవాస కాలంలో ఈ ప్రాంతాన్ని దర్శించినట్లు చెబుతారు. స్వామివారు ఏనుగు రూపంలో, ఈ కొండ మొత్తం ఏనుగు రూపంలో ఉంటుంది. ఇది చూసినంత కొండలోకి వెళ్ళిపోతుంది. కొండంతా స్వామివారి గర్భ ఎట్లవుతుంది, ఏమవుతుంది ఎవరికి తెలియదు. పానగాడు చూమంటారు. నరసింహస్వామి అవతారం. హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ ఈ దేవాలయంలో ఆయనకు పనకాల నరసింహస్వామిగా పూజలు జరుగుతాయి. స్వామికి ప్రత్యేకత ఏమిటంటే ఆయనకి పానకం, జాగ్రత్తతో తయారైన జిలేబి పానీ, శీతల పానీయం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పానకాన్ని గవ్వద్వారంలో చల్లితే అర్థం అయ్యేలా త్రాగుతున్న శబ్దం వినిపిస్తుంది. పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం త్రికూట పర్వతాల మధ్యన ఉన్నది. ఈ ప్రాంతాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు నివారించి మోక్షాన్ని పొందవచ్చని నమ్మకం ఉంది. మంగళగిరి అంటే మంగళకరమైనది, గిరికొండ అని అర్థం. ప్రత్యేకతలు. పనకం నైవేద్యం. స్వామికి పనకాన్ని సమర్పించడం ద్వారా ఆయన తృప్తి చెందుతారని నమ్మకం. శక్తిమంతమైన దేవాలయం. ఇది 8 ప్రముఖ మహా నరసింహ క్షేత్రాలలో ఒకటి. బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మార్చి నుంచి ఏప్రిల్ మాసాల్లో ఘనంగా నిర్వహిస్తారు. నరసింహ జయంతి. ఈ రోజు స్వామికి విశేష పూజలు చేస్తారు. ఈ దేవాలయంలో స్వామి దర్శనం కాలంలో మొక్కుని మూసుకుని శ్రద్ధతో పనకం సమర్పిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కృతాయుగంలో నమోచి రాక్షసులకు సంబంధించి ఉగ్రమూర్తి గెలిచారు. ఆయన ఉగ్రం దక్కడం కోసం దేవతలు ఇదే రోడ్లో స్వామివారికి అమృతం పోశారు. త్రేతాయుగంలో తేనె, ద్వాపరయుగంలో ఆవుపాలు కృష్ణుడు సమయంలో. ఇప్పుడు కలియుగంలో మన చిత్తాల ద్వారా పంచములైన బెల్లం మార్గం, పట్టి బెల్లం మార్గం వచ్చి స్వామివారు శాంతపరుస్తారు. మీరు ఎప్పుడు వచ్చే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వస్తే పానకం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పానకం పోసినా కానీ గుడిలో చేవలు కానీ ఈగలు కానీ ఏమి ఉండవు. మనకు పెట్టిన 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి మిగిలి వస్తే స్వామివారి కవచం తీసి నిరస్వరూపం చూపిస్తారు. ఆ రోజు 5 గంటల వచ్చిన వాళ్ళకి మాత్రం చూపిస్తారు. ఒక దౌడ శంఖం, చక్రం, శాలిగ్రామం, అరిశేషి పడకన్నీ ఉంటాయి. కవచం తీసి నిరస్వరూపం చూపిస్తారు. చూసారు కదా, ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో పుణ్యక్షేత్రంతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు.